కర్నూలు రోడ్లోని పాలకేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీకే క్రిస్టల్ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సందర్శించారు. శానిటరీ అండ్ టైల్స్కు సంబంధించి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులో రియల్ ఎస్టేట్ కట్టడాలు పెరుగుతున్న నేపథ్యంలో అధునాతనమైన శానిటరీ వేర్, టైల్స్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సీకే క్రిస్టల్ యజమానులు కొంక చిన్నారావు, మారెళ్ల కిరణ్ కుమార్లను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రోడ్లో క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ షాపు ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు. ఈ షాప్లో చాలా మంచి శానిటరీ వేర్ ఉంది, చూసాము. చాలా ఈవెన్ బయట అదర్ కంట్రీస్ ఇవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీ ఉంది, చాలా మంచి ధరలో ఇక్కడ మంచి వస్తువులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒంగోలులో చుట్టుపక్కల బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ శానిటరీ వేర్కి ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఈ విల్లాస్ ఇవన్నీ కడతా ఉన్నారు. నేను చూసిన వాటిలలో మంచి షాప్ ఇదే, క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ వేర్. రాబోయే కాలంలో ఇది ఖచ్చితంగా ఈ షాప్ చాలా సక్సెస్ఫుల్గా మన ఒంగోలు జనాలకి ఇప్పుడు ఉండే అభివృద్ధికి, వచ్చే అపార్ట్మెంట్స్కి, విలాస్కి ఈ షాపులో ఉన్న వెరైటీలు చాలా బాగా నచ్చుతాయని నేను కోరుకుంటే వీళ్ళందరికీ మా కాన్స్టిట్యున్సీలో ఇద్దరు చిన్న గారికి, కిరణ్ గారికి ఈ షాప్ పెట్టినందుకు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వెరైటీలు అన్నీ ఉన్నాయి. అందుకని దీన్ని కూడా మనందరం ఇలాంటి షాప్స్కి ఎంకరేజ్ చేయాలని మరి కోరుకుంటున్నాను. వైసీపీ నాయకుడు కరణం వెంకటేష్ కూడా సీకే క్రిస్టల్ను సందర్శించారు. సంతనూతలపాడు టీడీపీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, తెలుగు యువత అధ్యక్షులు ముప్పరాజు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి టి మాధవరావు, నాయకులు వాసేపల్లి వెంకటేశ్వర్లు, వెంకటశేషయ్య, చంద్రశేఖర్, వినోద్ కుమార్, సెల్వం, నందిగం కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు మా సోదరులు కిరణ్ గారు, చిన్నారావు గారు ఇద్దరు కూడా కలిసి క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ షోరూమ్ని కూడా వారు ఇప్పుడు ప్రారంభించున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినందుకు ఈరోజు సందర్శించడానికి వచ్చున్నాను. చాలా చాలా చక్కగా కొత్త ఐటమ్స్ తోటి అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు అంటే మన ఒంగోలు నుంచి హైదరాబాదు, ఎక్కడో బెంగళూరు, చెన్నై వెళ్ళి అందరు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి ఒంగోలులోనే అందుబాటులో ఉండటం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా మన ఒంగోలు ప్రాంతంలో ఇంకెక్కువ పెరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ షోరూమ్లు ఇవన్నీ కూడా రావటం, అదేవిధంగా ఇంకెక్కడికో వెళ్ళి తెచ్చుకునే బదులు మన ఒంగోలులోనే అందుబాటులో ఉండటం అనేది ఒంగోలు ప్రజలకు కూడా అది అదృష్టంలా భావిస్తూ ఉన్నాను. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చీరాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ క్రైస్తవ సంఘాలు, చర్చిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. క్యాండిల్ సర్వీస్ ద్వారా శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు. గడియార స్తంభం సెంటర్ వద్ద క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నక్షత్రాలు, బెలూన్స్ ఏర్పాటు చేయగా శాంతా క్లాస్ ఆకట్టుకుంది. the light, the blessed gospel light,
హ్యాపీ క్రిస్మస్. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Send the light, everyone. Send the light, send the light, the blessed gospel light, let it shine. Send the light, the blessed gospel light, the blessed gospel light, let it shine. Come to the shore. Send the light, the blessed gospel light. మన బిడ్డలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి, మంచి ర్యాలీ కార్యక్రమానికి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా మా యునైటెడ్ క్రిస్మస్ తరఫున వారికి శుభాలు తెలియజేస్తూ, మరి ప్రతి కుటుంబంలో ఈ సంతోషాన్ని ప్రభు నిండారా నింపాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ నా